మీకు ఆస్తమా, బ్రోంకైటిస్, సైనసైటిస్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయా? పోనీ మీ చుట్టుపక్కల ఎవరైనా ఈ ప్రాబ్లమ్‌తో సఫర్ అవుతున్నారా? మెయిన్ వీళ్ళకొచ్చేటువంటి ప్రాబ్లమ్ ఏంటో తెలుసా? నిద్ర పట్టదు. ఆ బ్రీతింగ్ ఆగిపోతూ ఉంటుంది. ఇలా పడుకోగానే విపరీతమైనటువంటి దగ్గు, బ్రీతింగ్ ప్రాబ్లమ్ వచ్చేస్తూ ఉంటుంది. ఇంక లేచి కూర్చోవాల్సిందే. దగ్గుతూనే ఏ మాత్రం పడుకున్నా కాఫ్ వస్తూనే ఉంటుంది. ఇటువంటి కండిషన్‌లో నైటు వస్తుందంటే చాలు ఒక విధమైనటువంటి భయం తయారవుతుంది. రోజుల తరబడి నిద్రపోలేని వాళ్ళు ఉంటారు. వీళ్ళు ఒక చిన్న అడ్జస్ట్‌మెంట్ చేసుకోవచ్చు. స్లాంటింగ్‌గా ఉండేటువంటి ఆహ్, చెక్క లాంటిది ఏదైనా సరే బ్యాక్ సైడ్ బ్యాక్ సపోర్ట్ పూర్తిగా పడుకోకుండా ఇలా ఏటవాలుగా ఉండేటట్టు అరేంజ్ చేసుకో. అక్కడ ఒక పిల్లో పెట్టుకొని వెనక స్లాంటింగ్ బల్లకి పిల్లో పెట్టాలి. పిల్లో పెట్టేసి కొంచెం స్ట్రూపింగ్ అంటారు ముందుకి. ముందుకి ఇలా వంగేటట్టు వెనక పిల్లోస్ పెట్టేసి వెనక సపోర్ట్ ఉంటుంది. కొంచెం ముందుకు వంగాలి. ఒక పిల్లోని హగ్ చేసుకోవాలి. హగ్ చేసుకొని ఇక్కడ సపోర్ట్ కూడా వస్తుంది. ఇలా గాని పడుకుంటే వాళ్ళకి దగ్గు రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మజిల్స్ రిలాక్స్ అవుతాయి. ఛాతీ మజిల్స్ కూడా స్ట్రెచ్ అవుతాయి. ఎక్కువ ఆక్సిజన్ వస్తుంది. బ్రీతింగ్ తీసుకోవడం ఈజీ అవుతుంది. కాఫ్ అనేది స్టిమ్యులేట్ కాదు. నిద్ర కూడా బాగా పడుతుంది. ఫస్టు ఆ కాఫ్ రాకపోతే మెంటల్ పీస్ వస్తుంది. ఆటోమేటిక్‌గా సెరోటోనిన్ సెక్రెషన్ స్టార్ట్ అవుతాయి మీకు. దాంతో నిద్ర కూడా బాగా పడుతుంది. సో, ఈ పని మీ ఇంట్లో వాళ్ళైనా ఎవరైనా సఫర్ అవుతుంటే చేయొచ్చు. లేదా ఎవరైనా సఫర్ అవుతుంటే మీరే డాక్టర్లు. చెప్పేయండి ఏం కాదు. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అయితే లేవు కదా! చేసి చూస్తారు కదా!